టీఆర్ఎస్ పార్టీలో చేరిన మొదటి పర్యటన సిరిసిల్ల పట్టణానికి రావటం, మీ అందరు కలుసుకునే అవకాశం లభించటం, మరి ఈరోజు పత్రికా ముఖంగా వాస్తవంగా ఏదైతున్నదో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల అపోహలు సృష్టించి ఒక కుట్రపూరితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి చొరవ చూపెట్టినటువంటి కేసీఆర్ గారి పట్ల కొంత ఒక కుట్రపూరితంగా దోషికి ఎత్తి చూపాలైతే ప్రయత్నం చేయడం జరిగిందో దాన్ని నిన్నటి రోజు రాష్ట్ర అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు పటాపంచలు చేస్తూ ఏపీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దోషికి ఎత్తి చూపాలని ప్రయత్నం చేయడం జరిగిందో ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు చట్టబద్ధత లేదు, దాని ఆధారంగా ఏ విధమైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పని పేర్కొనడం ఏదైతుందో ఒక విధంగా ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పండి. వాళ్ళ మిత్రుడు ఆగయ్య గారు ఇక్కడ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా, అట్టే మా మిత్రుడు రవీంద్రరావు గారు సుదీర్ఘ కాలంకెళ్ళి నాకు అత్యంత సన్నిహితులు, టెస్కాప్ చైర్మన్గా వారు సేవలు అందించిండ్రు. ఇక్కడ నూతనంగా మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టినటువంటి చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ సోదరులు సోదరిమణులు, ఇక్కడ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, వివిధ హోదాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరికీ కూడా చెప్పంటున్నాయి. ఈరోజు నేను హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మిత్రులు ఆగయ్య గారు, రవీంద్రరావు గారు చాలా విషయాలు చెప్పారు, ఇంకా నేను కొన్ని దాన్ని జోడిస్తాను చెప్పండి. అంటే వాస్తవంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ఒక ప్రాణహిత నది జలాలను మళ్లింపు చేయాలనేటువంటి యొక్క భావన సంకల్పంతో తుమ్మడియేటి వద్ద 152 మీటర్ల ఎత్తుతోని బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే మనం ఎల్లంపల్లి వరకు ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పి భావించింది. ఆనాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుండి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేయడం సాధ్యం కాదు, వాళ్ళు కేవలం 148 మీటర్ల వరకు మాత్రమే ఈ బ్యారేజ్ నిర్మాణానికి వారి యొక్క ఆమోదం తెలపడము, దాని పర్యవసానం ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్ద కాలం గడిచినా కానీ మనం కాలువలై తవ్వుకున్నాం, కానీ బ్యారేజ్ నిర్మాణానికి ఏదైతుందో వీళ్ళ పురోగతి ముందు పోలేకపోయినా. మనం కారణం ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం 145 మీటర్లు మించి పైకి మనం బ్యారేజ్ నిర్మాణం చేయడానికి వారు అంగీకరించకపోవడం, అది నీ వైఫల్యం, నీ అసమర్థత. మరి అది చేయలేనప్పుడు మనకున్న ఏకైక మార్గం ఏంటి? మేడిగడ్డ పునరుద్ధరణ. మీరు ఎప్పుడైతే తుమ్మడియేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడం సాధ్యం కాలేదో, అలా నిర్మాణం చేసిన మీకు వచ్చే నీరెంత? 60 టీఎంసీ. చేసిన మీకు ఎంత నీరు వస్తుంది? 60 టీఎంసీ మించి వచ్చే అవకాశం లేదు అక్కడ. మన అవసరాలు ఎంత? దాదాపు 200-300 టీఎంసీ మన అవసరాలు ఉన్నాయి. మీరు ఎంతవరకు కేసీఆర్ గారిని దోషిగా మరి ఏ విధంగా వారిని ఎత్తి చూపగలుగుతామనేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగ భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మీకు ఆలోచన పరిజ్ఞానం ఉండాలని ఉండద్దే. 30 మాసాలు గడిచింది, 3 ఎండాకాలాలే. 3 ఎండాకాలాలు ఎప్పుడు బ్యారేజ్ నిర్మాణం చేయాలన్నా, మన మరమ్మతు చేయాలన్నా మనం వేసవిలో చేస్తామే. 24 ఎండాకాలం పోయింది, 25 ఎండాకాలం పోయింది, 26 పోతుంది. 3 పోయినట్టే కదమ్మా. ఇక మిగిలిన రెండింటికి ఒకటి ఉన్నది మధ్యలో, ఇంకోటికి ఎన్నికలు వస్తాయి, ఇంకోటి వచ్చేవరకు కానీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఇంతవరకు సాయిల్ టెస్టింగ్ లేదన్న అంటారు, సాయిల్ టెస్టింగ్ లేదు, అది గమనించాలి. మరమ్మతులకు కావాల్సిన సాయిల్ టెస్టింగ్ కూడా చేయలేకపోయిందని చెప్పంటున్నాను.
ఏ ఎన్డీఏఎస్ఏ సాకు తీసుకునే ప్రయత్నం చేసిండ్రో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు సంవత్సరం కాలం దాన్ని జాప్యం చేసిండ్రు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతుందో 2 మాసాలు ఇవ్వచ్చునమ్మా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ 2 మాసాలు ఇవ్వచ్చు. వాళ్ళు 2 మాసాలు ఇవ్వాల్సిన రిపోర్ట్ ఏదైతుందో వాళ్ళు సంవత్సర కాలం తీసుకున్నారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి సంవత్సర కాలం గడుస్తుంది. ఏప్రిల్ 2025లో రిపోర్ట్ ఇచ్చారు. ఏప్రిల్ 2025లో సంవత్సర కాలం గడుస్తున్నది. ఇంతవరకు సాయిల్ టెస్టింగ్ లేదని అంటున్నాను. ఇలా మన కేసీఆర్ గారు ఏదైతుందో ఇలా రాష్ట్ర భవిష్యత్తు ప్రధానమని చెప్పంటున్నాను. వారికి ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనే కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణం కూడా బాధ్యతగా ఎంచుకొని ఇవాళ ప్రాజెక్ట్ నిర్మాణమే కానివ్వండి, రైతాంగానికి దేశంలో ఎక్కడ లేని విధంగా ఏదైతుందో పెట్టుబడి సమకూర్పే కానివ్వండి, ప్రమాద బీమానే కానివ్వండి, అంటే రైతుకి ఏదైతే చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సదుపాయం ఎక్కడ లేదమ్మా అంటున్నాను. ఇక్కడ కళ్యాణ లక్ష్మి సదుపాయం కానివ్వండి, ఆసరా పెన్షన్సే కానివ్వండి, ఇట్లా ఒక్కొక్క కార్యక్రమాలు ఏదైతుందో ఈ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా నిలబెట్టింది. ఇవాళ కేవలం 2 సంవత్సరాల కాలంలో ఇది తిరోగమన చర్య పోతుంటే అది తట్టుకోలేకపోతుంది. కేవలం 2 సంవత్సరాల కాలంలో తిరోగమన చర్య పోతుంటే ఎంతవరకు రేవంత్ రెడ్డి గారు ఏదిస్తుందో ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నట్టుగా ఈ అంశం కూడా అమలు చేసే ప్రయత్నం చేయకుండా హైడ్రా పట్టుకుండా, హైడ్రా ఎన్నికల ప్రణాళిక లేదు. నువ్వు నిజంగానే ఎక్కడైనా భూములు ఆక్రమణకు గురైనట్టయితే తొలగించు, దర్ ఇస్ నో రాంగ్. కానీ ఏదైతే నిరుపేద వర్గాలలో ఏదైతుందో వాళ్ళను అక్రమంగా తొలగించి వాళ్ళకు ఏ వసతి లేకుండా చేయడం సమంజసమేనా? నువ్వు ఉన్నోన్ని ఎవరిని పట్టుకోవు, ఉన్నోన్ని బఫర్ జోన్లు ఎవరైనా నిర్మాణం చేసుకుంటావు అని తోలికి పోవు. ఎవరైతే నిరుపేద వర్గాలు గరీబోడు 100 గదాలు 50 గదాలల్లా తాత్కాలిక వసతి ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ దూలికి పోయి దాని ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంటామని చెప్పంటారు. వీళ్ళు తుమ్మడిహేటి వద్ద ఏ పరిస్థితులలో కూడా 148 మీటర్ల కంటే ఎత్తు పెంచుకోవడానికి మాత్రం వీల్లేదు. మీరు దిగువన నీరు ఎంత లభ్యత ఉన్నా వినియోగించుకోవద్దు అని చెప్పని మహారాష్ట్ర ఒక ఒప్పందానికి వచ్చింది. మనం తుమ్మడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణానికి ఒకవైపు ఒప్పందం కుదుర్చుకుంటూ దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో, దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుతో అక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో కానీ మహారాష్ట్ర ప్రభుత్వంతో కానీ ఏ విధమైన అభ్యంతరాలు లేకుండా, ఇప్పుడు మనకు తుమ్మడిహట్టి వద్ద ఏదైతుందో కేవలం 60 టీఎంసీ మాత్రమే నికర జలాలు పొందే అవకాశం ఉన్నది. తుమ్మడిహట్టి వద్ద కేవలం 60 టీఎంసీ మాత్రమే నికర జలాలు పొందే అవకాశం ఉంది. అదే దిగువ మేడిగడ్డకు వస్తే 300 టీఎంసీ పైన అక్కడ, ఎందుకంటే ఈ ప్రాణహిత తోడు మన గోదావరి నది జలాలు కూడా సంగమం కలుస్తాయి, మానేరు నది జలాలు కూడా కలిసే అవకాశం ఉంది అక్కడ. కాబట్టి అక్కడ మన పుష్కలంగా నీరు లభ్యత ఉన్నది. ఇప్పుడు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయడంతో మనకు ఒక 2 లిఫ్ట్లు అదనంగా మనకు భారం పడుతుంది. కానీ ఈ 2 లిఫ్ట్ల అదనం భారం పడ్డప్పటికీ కూడా యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా దాదాపు 37 లక్షల ఎకరాల నీటి లభ్యత సాగుకు, అట్లే త్రాగునీటి కొరకు, పారిశ్రామిక అవసరాల కొరకు, హైదరాబాద్ నగర అవసరాల కొరకు మనం ఇంతైనా నీరు పొందే అవకాశం ఉన్నట్టుగా మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే భవిష్యత్ తరాలకు మన గోదావరి నదీ జలాలపై హక్కు పొందబోతామని చెప్పి అంటున్నాను. అంటే కేసీఆర్ గారి దూరదృష్టాలను ఏంటంటే మేడిగడ్డ వద్ద గట్ట మనం బ్యారేజ్ నిర్మాణం చేసుకుంటే గోదావరి నదీ జలాలపై మనం ఏ 300 టీఎంసీ నీటిని వినియోగించుకునే అటువంటి ఒక అవకాశం, అనుమతులు పొందుతున్నామో మనం హక్కు పొందబోతామని చెప్పి అంటున్నాను. ఆ దూరదృష్టితో వారు కేవలం ఏదైతుందో వారు కేవలం దశాబ్ద కాలంలో ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడమే కాదు, ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడంతో పాటుగా
వీళ్ళ నదీ జలాలు వినియోగంలో కూడా తీసుకొచ్చి మనం 4 పంటలు పండించుకున్నాం అని చెప్పండి, 4 పంటలు పండించుకోమని చెప్పండి. ఇవాళ ఏదైతే ఉన్నదో మనకు తుమ్మడి ఏటి వద్ద నీరు లభ్యత ఆశించిన మేరకు లేకపోవటం, వీళ్ళ మేడిగడ్డ వద్ద నీరు ఏదైతే ఉందో మనకు పుష్కలంగా లభించటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ జాతీయ వనరులు అంటే సిడబ్ల్యూసి అనుమతులకు అనుగుణంగా, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులకు అనుగుణంగా వీళ్ళ నిర్మాణం కూడా ఏదైతే ఉందో మనం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి వెళ్ళి కొంత రుణ సదుపాయం పొందినమే. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ ప్రాజెక్ట్ నిర్మాణానికైనా కావలసినటువంటి అనుమతులు అన్ని ఉంటేనే కానీ వాళ్ళు ఫైనాన్స్ చేస్తారు. నిర్మాణానికి కావలసినటువంటి అనుమతులు లేకుంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనుమతి చేయదు. వీళ్ళు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తోని మనం రుణ సదుపాయం పొందగలిగినాము అని చెప్పారంటే నిర్మాణానికి కావాల్సినటువంటి అనుమతులు అన్ని కూడా మనం పొందడంతోనే మన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ జాతీయ బ్యాంకులే కానీ మన రుణ సదుపాయం పొందడం జరిగిందని చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టే ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు ఇది ఒక 100 కాంపోనెంట్స్ ఉన్నాయి అందులో. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే వీళ్ళు కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిలే కాదు,